దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను పెందుర్తి కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డ్ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, కరకా దేవుడు రెడ్డి, నారాయణరావు, జితేంద్ర తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతికి ఎన్టీఆర్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మన జీవనాలు ఆ పోలవరం వస్తే సపోర్ లాంటి వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం పరిస్థితి 72% పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో. కర్మ దుర్మార్గము ఎందుకో తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఈ పనికి మాలిన కొడుకు ప్రజలను మభ్యపరిచి ప్రజల్ని మేమరిచి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమ్మమ్మ నేను నిలబెడతాను, భరోసా వచ్చాను అని చెప్తే పాపం పేద ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి యువకుడు ఏదో సంస్కరణ చేస్తామంటున్నాడు, నిజాయితీగా మాట్లాడుతున్నాడు. జైల్లో ఉన్నా ఇందులో మార్పు వచ్చిందని ప్రజలు ఓటేస్తే బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు ఇంత పనికిమాల ముఖ్యమంత్రి, ఇంత తెగజారిపోయిన విధ్వంసకరుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం నాశనం చేశాడు, అమరావతి నాశనం చేశాడు, విశాఖపట్నం నాశనం చేశాడు. విశాఖపట్నం ఫైనాన్షియల్ సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తాం. మన సభల్లోనే 3 యూనివర్సిటీలు. ఇవాళ శిక్షణ ఎంత ఉంది? ఈ సంస్కరణ వల్ల ఇవాళ సభాలకి 2 శిక్షణస్ వచ్చాయి. ఒకటి అనకాపల్లి అనంతపురం, 2 సభవరం రత్నగిరి. ఇవన్నీ ఎవరు ఆద్యుడు? యూనివర్సిటీకి ఎవరు ఆద్యుడు? ఇలాంటి దేశంలోనే ఓ సంస్కరణగా పరిపాలన చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు వచ్చాడు. విధ్వంసం చివరకు ఎలా ఉందంటే, ఎవరైనా తన కొడుకుగా కోరుకుంటారు. కొడుకు దుర్మార్గుడైన తల్లి గౌరవిస్తుంది తన సంతతి గనక, తండ్రి గౌరవిస్తాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చీకొడుతుంది ఎవరండి? రోజును ఎవరు? వైకాపా నాయకుడు రోజు కూడా వస్తున్నారు. ఇవాళ సుధాకర్, మన బాలసౌరి, మన పార్థసారథి, నిన్నెవరెవరు పవన్ కుమార్ అంతగా కాళేపల్లి వచ్చి ఇంత పనిమాలను పనిచేసామని చెప్పి పత్రిక చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారండి పార్టీ వాళ్ళు? కారణం అర్థం చేసుకోండి. ఈ 4 సంవత్సరాల 10 మాసాల్లో తాడేపల్లి కొంపలో కూర్చొని అభివృద్ధి చూడలేదు, మన సంక్షేమం చూడలేదు, అప్పులు తాకట్టు పెట్టారని ఒక సినిమా యాక్టర్గా ఉంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, తెలుగు వాడిని బాగు చేయాలని ఒకే ఒక ఎజెండాతో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన పార్టీకి మచ్చలేని నాయకులు ఒక బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా బీసీ నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఏదైతే ఎంప్లాయీస్ నుంచి కానీ బాగా చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఆ దాన్ని రాజకీయాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వేళ వరకు మేము అవతిగా ఉన్నప్పటి నుంచి ఈ వేళకి కంటిన్యూ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు క్రీస్తులు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. ఈవేళ ఆవేళ ఏ రోజైనా నందమూరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసిగడి రేపు రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ రూలింగ్ వస్తుంది. వీళ్ళు ఏదైతే ఉందో సిబిఐలో కూడా ఇవాళ రిపోర్ట్ చూసాం. సిబిఐలో ఎంత దారుణంగా చంపిన రిపోర్ట్ని వేళ చదువుతున్నది మా టీవీలో అట్లా వస్తే సిగ్గుపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చిందని అందరూ అనుకునే పరిస్థితి ఉంది. దీన్ని కంపల్సరిగా ప్రజలే నిర్ణయిస్తారు. లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
అంతా కలిసికట్టి ఉంటాం. కలిసికట్టుగా రేపు పెందుర్తిలో కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది.